మొన్న జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మరియు ఆ ఫ్లైట్లో ఎన్నో ఆశలతో మొదలైన ఎంతోమంది జీవితాలు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. అయితే ఇలా అగ్నికి ఆహుతైపోయిన 242 మందిలో 2 వ్యక్తులు మొత్తం అందరినీ కాపాడడం కోసం ఎంతగానో చివరి వరకు పోరాడారు. కానీ ఆ పోరాటంలో చివరికి వారు కూడా మరణించారు. వారే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మరియు పైలట్ క్లైవ్ కుందన్. ఈరోజు వీరిద్దరిలో సుమిత్ సబర్వాల్ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దయచేసి ఒక్క 5 మినిట్స్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీ మనసుని కదిలిస్తుంది. తండ్రి కోసం వివాహ జీవితం లేకుండా చేసుకున్నాడు. సమాజంలో ఒక గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితమంతా తండ్రి అనుకున్నాడు. తండ్రి కోసం ఇంకొన్ని రోజుల్లో ఉద్యోగాన్ని కూడా వదిలేయాలి అనుకున్నాడు. కానీ అనుకున్నవన్నీ వదిలి 241 మంది ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు సుమిత్ సబర్వాల్ గారు. అయితే ఏమీ తెలియని ఎంతోమంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కేవలం ఈ 2 వ్యక్తుల చేతగానితనం వల్ల వాళ్ళు చేసిన తప్పు వల్లనే కూలిపోయింది అని తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి వారు కళ్ళు తెరుచుకోవడం కోసం, అలానే ఇలాంటి వారి కోసం 10 మందికి తెలియాలి అని ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు మనం ఒక వీరుడు విషాద కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అతనే కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 యొక్క ఎంతో అనుభవం ఉన్న పైలట్ అండ్ కెప్టెన్. ఇతను జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగిన ఒక భయంకరమైన విమాన ప్రమాదంలో తన జీవితాన్ని కోల్పోయాడు. అతని జీవితం, అతని చివరి హామీ మరియు అతని వీరత్వం గురించి చెప్పే ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇక కెప్టెన్ సుమిత్ యొక్క జీవితం గురించి చూస్తే ఆయన యొక్క వయసు 56 నుండి 60 సంవత్సరాలు ఉంటుంది. ఇంత వయసు వచ్చినా సరే ఆయన వివాహం చేసుకోకుండానే ఉండిపోయాడు. కేవలం తండ్రి ఉంటే చాలు, అతన్ని జీవితాంతం చూసుకుంటే చాలు అనుకున్నాడు. ఎందుకంటే ఈయనకి కన్న తల్లి లేదు, ఆయన వారు లేరు, తండ్రి మంచాన్ని పడ్డాడు. అలాంటి సమయంలో వివాహం చేసుకున్నా కానీ వచ్చిన అమ్మాయి తండ్రిని సరిగ్గా చూసుకోదు అని తండ్రి కోసం ఆయన వివాహ జీవితాన్ని మొత్తం వదిలేసుకున్నాడు. అయితే ఈయన ఎంతో కాలంగా ఈ ఎయిర్ ఇండియాలోనే పనిచేస్తున్నారు. ఈయనకి 8200 గంటలకు పైగా ఫ్లైట్ నడిపిన అనుభవం కలిగి లైన్ ట్రైనింగ్ కెప్టెన్గా ఈయన వర్క్ చేస్తున్నారు. ముంబైలోని పవాయ్ ప్రాంతంలో తన 88 ఏళ్ల తండ్రి పుష్కరాజ్తో కలిసి ఉంటారు ఈయన. అతని తండ్రి కూడా ఒకప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCAలో పనిచేసిన మాజీ అధికారి. ఇక్కడ సుమిత్ మాత్రమే కాదు, ఆయన తండ్రి మరియు సుమిత్ గారి దూరపు చుట్టాల్లో చాలామంది ఈ సివిల్ ఏవియేషన్లో వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా సుమిత్ కుటుంబానికి ఏవియేషన్తో గాఢమైన సంబంధం ఉంది. ఇతని 2 మేనల్లుళ్ళు కూడా పైలట్లుగానే వర్క్ చేస్తున్నారు. అయితే సుమిత్ గారు ఒక గొప్ప పైలట్ మాత్రమే కాదు, సమాజంలో గౌరవనీయమైన వ్యక్తి. అందరితో కలిసిమెలిసి ఉండేవారు, అందరి పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారు. అతను ఎల్లప్పుడూ ఫ్లైట్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారట. తోటి ఉద్యోగులతో ఎంతో మంచిగా ఉండేవారట. ఎప్పుడూ ప్రశాంతంగా బాధ్యతాయుతంగా ఉండేవారు. అతని జీవితాన్ని ఏవియేషన్ మరియు తన తండ్రి సంరక్షణకు అంకితం చేశాడు. చేస్తే ఉద్యోగం లేదా తండ్రి సేవ, ఇదే తన జీవితంగా ఉండేవారు. అయితే ప్రమాదానికి 3 రోజుల ముందు సుమిత్ తన తండ్రితో మాట్లాడాడు. నేను పైలట్గా రిటైర్ అవుతాను, నీవు ఒంటరిగా ఉండకూడదు, నీకోసం ఇంట్లో ఉంటాను, నీకు తోడుగా నేనుంటాను నాన్న అని హామీ ఇచ్చాడు. అయితే ఇలా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు తన తండ్రితో అతడు మాట్లాడిన చివరి మాటలు, లండన్ చేరిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని. ఆ మాటలే తన తండ్రి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అతడు మరణించాడు అని తెలిసి అవే మాటలు తలుచుకుని తన తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. ఇంకా తన కొడుకు తిరిగి రాడు అని తెలిసి ఎంతగానో రోధిస్తున్నాడు ఆ ఒంటరిగా మారిపోయిన తండ్రి. ఇక్కడ అందరం ఒక పాయింట్ తెలుసుకోవాలి, జీవితంలో డబ్బు శాశ్వతం కాదు. సుమిత్ గారు మరియు తన తండ్రి గారు కష్టపడి ఎంతో డబ్బును పోగు చేసుకున్నారు, కానీ బంధాలని పెంచుకోలేకపోయారు. ఈ రోజు అనుకోని ప్రమాదం కారణంగా ఆయన ఒంటరిగా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళు పోగు చేసుకున్న డబ్బు ఎవరు తినాలి, ఏం చేయాలి చెప్పండి. ఇది పక్కన పెడితే అసలు ప్రమాదం ఎలా జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఆయన జీవితంలో ఉండే కొన్ని భయంకరమైన విషయాలు చూద్దాం. జూన్ 12, 2025 మధ్యాహ్నం 1:39 ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరింది. బోర్డులో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సభ్యులు, మొత్తం 242 మంది ఉన్నారు. కానీ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విషాదం సంభవించింది. విమానం 625 అడుగుల ఎత్తు నుండి నిమిషానికి 475 అడుగుల వేగంతో కిందకి జారిపోయింది. కెప్టెన్ సుమిత్ భయంకరమైన ఇంజిన్ వైఫల్యాన్ని గుర్తించారు. అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు 5 సెకండ్స్ మేడే కాల్ చేశాడు. మేడే, పవర్ లేదు, థ్రస్ట్ లేదు, కిందకి పడిపోతున్నామంటూ అరిచారు. అతని గొంతులో భయం కనిపించినా అతను చివరి క్షణం వరకు విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించాడు.
మీరిక్కడ గమనిస్తే ఫ్లైట్ కూలిపోయే చివరి క్షణం వరకు కూడా ఫ్లైట్ ముందు భాగం పైకి లేచి ఉంది తప్ప కిందకి వాలలేదు. కారణం, చివరి క్షణం వరకు ఆ విమానాన్ని ఆయన పైకి లేపే ప్రయత్నమే చేశారు తప్ప అస్సలు కిందకి వదలలేదు. చివరికి ఆయన తప్పించుకునే అవకాశం ఉన్నా సరే అందరినీ కాపాడడం కోసమే ప్రయత్నం చేశాడు. కానీ లాస్ట్ మూమెంట్లో విమానం మేఘనీ నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక భవనంపై కూలిపోయింది. ఇక్కడ కేవలం ఆ బిల్డింగ్ మీద మాత్రమే కూలిపోవడానికి కారణం కూడా ఇతడే. ఎందుకు అంటే అదే ఫ్లైట్ గనక జనావాసాల్లో కూలిపోయి ఉంటే ఈరోజు అక్కడ దాదాపుగా 5,000 మంది ఏమీ తెలియని ప్రజలు మరణించేవారు. అలా కాకూడదు అని ఆయన నేరుగా తీసుకుని వెళ్లి ఆ భవనం పైభాగం మీద పడేలా చేస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది అనే ఆలోచనతో దాని మీద దింపే ప్రయత్నం చేశారు. కానీ భారీ ఇంధనం లోడు ఉండడం కారణంగా భారీ పేలుడు సంభవించింది. దానితో హాస్టల్లో ఉన్న వారిలో 70 మంది వరకు మరణించారు. మరియు 241 మంది ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కడు విశ్వకుమార్ రమేష్ మాత్రమే బ్రతికాడు. అతడు కూడా కేవలం లక్ ద్వారా మాత్రమే బ్రతికిపోయాడు తప్ప ఆయన ఎలాంటి స్టంట్స్ కూడా చేయలేదు. అది కూడా ఆయనే క్లియర్గా చెప్పాడు. అలానే ఈ ప్రమాదంలో మరణించిన సహ పైలట్ క్లైవ్ కుందన్ 1100 గంటల ఫ్లైట్ నడిపిన అనుభవంతో సుమిత్తో కలిసి చివరి క్షణాల్లో పోరాడారు. కానీ ఆయన కూడా ఈ ప్రమాదంలోనే మరణించారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పైలట్స్ మరియు క్యాబిన్ క్రూ వాళ్ళు కూడా క్షణాల్లో బయటకు దూకేసి వారి ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. అయినా సరే వాళ్ళు వారి జీవితాలను కూడా ఆ ప్రయాణికులతోనే పోగొట్టుకున్నారు. ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే మనిషి అనేవాడికి జీవితం ఎంతవరకు ఉంటుందో తెలియకుండా పోయింది. ఈ క్షణం మాత్రమే మనది. రేపటి రోజు వరకు కూడా మనం ఉంటామో లేదో కూడా తెలియకుండా మారిపోయింది. కనుక ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, డబ్బు అనే దాని వెనుక పరుగులు పెడుతూ ఉన్న క్షణంలో గడిపే గొప్ప జీవితాన్ని వదిలేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఉన్న సమయంలోనే హ్యాపీగా జీవితాన్ని గడపండి. రేపటి రోజే కాదు, వచ్చే నెక్స్ట్ మినిట్ కూడా మనది అనే నమ్మకం లేదు, గుర్తుపెట్టుకో. ఇక ఫైనల్గా ఈ ప్రమాదానికి కారణం ఇంకా విచారణలో ఉంది. ఇది బర్డ్ స్ట్రైక్ వలన లేదా ఇతర సాంకేతిక సమస్యల వలన అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు. అవి త్వరలోనే తెలుస్తాయి. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఒక అసాధారణ పైలట్, ఒక గొప్ప కొడుకు మరియు ఒక గౌరవనీయమైన వ్యక్తి. అతని తండ్రి పుష్కరాజ్ నా కొడుకు తిరిగి రాడు అని కన్నీళ్లతో చెప్పాడు. అతని స్నేహితుడు వింగ్ కమాండర్ సంజయ్ పై సుమిత్ను సమాజంలో ఒక గొప్ప సభ్యుడు, అద్భుతమైన పైలట్ అని పొగిడారు. సుమిత్ జీవితం మన అందరికీ ధైర్యం, బాధ్యత మరియు కుటుంబ ప్రేమ గురించి నేర్పుతుంది. అతను ఆత్మకి శాంతి చేకూరాలని అందరం కోరుకుందాం. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.